జిల్లాలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షునిగాను తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రజాపాలన అందిస్తూనే మరోవైపు పార్టీని మరింత బలంగా పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సోమవారం జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు. నాది అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న 17 సీట్లలో 12 ఖచ్చితంగా గెలవాలి, 14కు రీచ్ కావాలి. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క డైరెక్షన్. మనం అందరము మా జిల్లాకు వచ్చేసరికి మా ఉమ్మడి జిల్లాలో మాకు 2 పార్లమెంట్ ఉంటాయి. అంటే పార్ట్ ఆఫ్ అటు నిజామాబాద్ కలుపుకొని ఇప్పుడు మెదక్, ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే సిద్దిపేట వరకు ఒక పార్లమెంటు, అటు జైరాబాద్ నుంచి మొదలుకుంటే బాన్సువాడ కామారెడ్డి వరకు ఒక పార్లమెంటు. కాబట్టి ఈ 2 పార్లమెంట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి అనే దాంట్లో మరి ఈ రివ్యూలో మా దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ గారు, అట్లాగే సీఎం సమక్షంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు, అట్లాగే జూపాలి కృష్ణారావు గారు కూడా ఈ సమావేశంలో కొంత ఈ డైరెక్షన్లో ఈ 2 పార్లమెంట్లు లేదు, అభ్యర్థులకు సంబంధించిన చర్చ ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్స్ ఇప్పుడు మా పార్లమెంట్కి వచ్చేసరికి దామోదర్ రాజనరసింహ గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి మళ్ళీ తర్వాత మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు సురేఖ గారు ఒక పార్లమెంట్ ఇన్ఛార్జు ఎంపీ ఎన్నికల కోసము మాకు దామోదర్ గారు కాబట్టి దామోదర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఏఐసీ సెక్రటరీస్ ఆ జిల్లాకు సంబంధించిన విష్ణు కానివ్వండి, లేకపోతే ఇన్ఛార్జు మా ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు వీళ్ళందరూ సమన్వయంతో బహుశా మా యొక్క మెదక్ పార్లమెంటు అభ్యర్థి, అట్లాగే ఎవరైతే 7 నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్లో దాదాపు 7 మంది మా పార్టీకి సంబంధించిన గెలిచిన వాళ్ళు మా లెక్కల సీఎం గారు అన్న మా లెక్కల పార్టీ అన్నది ఏంటంటే మా లెక్కలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అఫీషియల్గా గెలిచిన ఎమ్మెల్యేలే ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నామో మేము కూడా మా పార్టీ పరంగా మేము ఎమ్మెల్యేలం. ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో పార్లమెంటు ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా అంటే మరి వెనుకబడి అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం మీద, వెనుకబడ్డ ప్రాంతం మీద రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది. అదేవిధంగా ఒక ప్రేమ ఉంది, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి తపన ఉంది. ఈ క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఆయా ప్రాంతాల యొక్క ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇన్ఛార్జి మినిస్టర్గా నాకు కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలను గుర్తు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది. వారి యొక్క మొదటి పర్యటన కూడా దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే విధంగా కూడా ఇంద్రవెల్లికి రావడానికి వారు సూచనాప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఆ ప్రాంతాలు చాలా రహదారులు లేక, సరైనటువంటి అంగన్వాడీస్ లేక, హాస్పిటల్స్ లేక, పేదలు ఇండ్లు లేక, మరి అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీ గోండుగూడాలు కానీ, లేదా తండలు కానీ, ఇతర ప్రాంతాలు కానీ, దళిత వాడలు కానీ చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో వారు ప్రత్యేకంగా ఈరోజు మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది. 26 జనవరి తర్వాత ఏదైతే దావోస్కి వెళ్ళొస్తారో వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే 2 గంటల సమయం పార్టీ ప్రజల కోసం, పార్టీ కోసం కేటాయించడం జరిగిందో, ముఖ్య నాయకుల కోసం, ఆ విధంగా
4 to 6 ఏదో టైం చెప్తాను. ఆ టైంలలో వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే